పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట్లో రామేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్తాబైంది. మహాశివరాత్రికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో రాము. ఆలయాల వద్ద మంచినీటి సౌకర్యం, తాత్కాలిక టెంట్లు ఏర్పాటు పూర్తి చేశామన్నారు. రథోత్సవానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 5 రోజులు రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ 16 తారీఖు 16/2/2023 నుంచి 20/2/2023 5 రోజులు జరుగుతాయి. ఈ 5 రోజుల్లో 16వ తారీఖు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తెల్లవారుజామునే. అలాగే 18వ తారీఖు మహాశివరాత్రి శని త్రయోదశి కలిసి రావడంతో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. సుమారుగా 30,000 నుండి 35,000 మంది వరకు జనాభా భక్తులు వస్తారు. ఆ వచ్చే భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా స్వామివారి దేవాలయం నందు చలువు పందిళ్ళు, వచ్చిన భక్తులకి మంచినీటి సౌకర్యం, పిల్లలకి పాలు స్వచ్ఛంద సేవల ద్వారా అందిస్తున్నాం. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వారికి ప్రత్యేకంగా స్వామివారి దేవాలయంలోకి దర్శనానికి ఏర్పాటు చేశాం. స్వామివారి రథోత్సవం అత్యంత ముఖ్యమైంది. మహాశివరాత్రి పర్వదినమున మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు స్వామివారి రథోత్సవం గ్రామ పురవీధుల్లో ఊరేగుతుంది. 20వ తారీఖు రోజు శ్రీ స్వామివారికి పుష్పోత్సవం అలాగే ఇక్కడ ఆనమాయితీగా వస్తోంది. ఆచండ మండలం ఆచండ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఉమా రామేశ్వర స్వామివారు స్వయంభూ క్షేత్రం అండి. ఈ స్వామివారికి ఈ మాఘమాసం ఏకాదశి నాడు కళ్యాణ ప్రారంభం. ఈ రోజుని తెల్లవారుజామున స్వామివారికి 4 గంటలకి ఎదుర్కోలు తనంతరం స్వామివారి దేవాలయం ముందు ఈ రోజు కళ్యాణం ప్రారంభిస్తున్నామండి. ఈరోజు అదేవిధంగా స్వామివారికి రేపు 20వ తేదీ సోమవారం శ్రీ పుష్పోత్సవం కార్యక్రమం జరుగుతుందండి. స్వామివారికి ఇక్కడ 5 రోజులు కూడా పాంచాహి కళ్యాణ మహోత్సవం